హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫేషియల్ హెయిర్ని అండ్ అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే క్రీమ్ ప్రిపేర్ చేసుకొని మనము ఒక 10 మినిట్స్లోనే ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి. క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి రైస్ ఫ్లోర్ తీసుకున్నాము. బియ్యపిండి 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. బియ్యపిండి తీసుకున్న తర్వాత బాగా కాచి ఉన్న వేడి పాలు తీసుకోండి. హాట్ మిల్క్ తీసుకోండి. బాగా కాగి ఉండాలండి, వేడిగా ఉండాలి ఆ పాలు. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. సుమారుగా తీసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ చేసేసుకోండి. మిల్క్ వల్ల మన స్కిన్ మీద ఉండే ఎలాంటి డస్ట్ అయినా కానీ అండ్ ఫేస్ మీద ఉండే చిన్న చిన్న బేబీ హెయిర్ని కూడా మనకి ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ని చాలా ఫెయిర్నెస్గా ఉంచుతుంది. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, పెయిన్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ ప్యాక్తో మనం ఈజీగా హెయిర్ని రిమూవ్ చేసుకొని మన స్కిన్ని ఫెయిర్నెస్గా ఉంచుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ తీసుకోవచ్చండి, లేదా క్యాస్టర్డ్ ఆయిల్ తీసుకోవచ్చు, వ్యాజిలిన్ తీసుకోవచ్చు. ఈ 4 మనం ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోనికి షుగర్ యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకోండి. ఆల్రెడీ మనం మిల్క్ యాడ్ చేసాం కాబట్టి 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ మనము ఇంకా ఉంటే కనుక మిల్క్తోనే మిక్స్ చేసుకోవచ్చు క్రీమ్ని. లేదు అని అంటే కనుక హాట్ వాటర్ తీసుకొని ఆ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ క్రీమ్ ప్రిపేర్ చేసుకోండి. ఈ హాట్ వాటర్ మనం యాడ్ చేసుకోవటం వల్ల మనం యాడ్ చేసిన షుగర్ కూడా బాగా కరిగిపోతుంది, పంచదార కూడా బాగా కరిగిపోతుందండి. కరిగిపోయిన తర్వాత మనకి ఒక క్రీమ్ అల్లే వస్తుంది కదా, ఆ క్రీమ్ని మనము ఫేస్కి అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మనము ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఉంచండి. ఉంచిన తర్వాత రిమూవ్ చేసేయాలండి. రిమూవ్ చేయటం కూడా అది ఏ విధంగా రిమూవ్ చేయాలో నేను చెప్తాను. ముందుగా ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ అయిపోయిన క్రీమ్ని పక్కన పెట్టుకొని ముందుగా ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసుకోండి ఫేస్ అంతా. అండ్ హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. మనకి హ్యాండ్స్ మీద కూడా బేబీ హెయిర్ ఉంటాయి కదా, హ్యాండ్స్కి కూడా చక్కగా రిమూవ్ చేస్తుంది. అప్లై చేసుకున్న తర్వాత బాగా డ్రై ఉండండి. ఒక 10-15 నిమిషాలు ఉంచామంటే కనుక బాగా డ్రై అయిపోతుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, నార్మల్ ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకి ఈజీగా హెయిర్ రిమూవ్ అయిపోతాయి. అప్లై చేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఉంచిన తర్వాత ముందుగా వాటర్తో క్లీన్ చేసుకోకుండా అవి బాగా డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోయిన తర్వాత మనకి రిమూవ్ చేసామని అంటే కనుక ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే మనం ఆయిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి బాగా డ్రై అయిపోయిన తర్వాత మనకి చిన్న చిన్న పొడల్లాగా వస్తుంది. దాంతోపాటు మనకి హెయిర్ కూడా చిన్న హెయిర్ కూడా మనకి ఊడిపోతాయండి, స్కిన్ మీద అనేది లేకుండా. ఈ విధంగా స్లోగా రబ్ చేసుకోండి. హ్యాండ్స్ మీద అయితే కొంచెం గట్టిగా అయినా రబ్ చేసుకోవచ్చండి. ఫేస్ మీద స్లోగా మసాజ్ చేసుకుంటూ రబ్ చేయండి. ఇలా చేస్తే కనుక ఇలా చేసిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఈ మాయిశ్చరైజర్ ఏం మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మిల్క్ యాడ్ చేసాం కాబట్టి మనం ఇంకా మాయిశ్చరైజర్ ఏం అప్లై చేసుకోవసరం లేదు. రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా వారానికి 3 టైమ్స్ చేయండి. మన స్కిన్ మీద ఉన్న హెయిర్ ఈజీ రిమూవ్ అవుతాయండి. వారానికి 3 టైమ్స్ అయితే చాలు. మనకి ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడే మనకి చాలా వరకు కూడా రిమూవ్ అయిపోతాయండి. ఇంకా రిమూవ్ అవ్వకపోతే కనుక వారానికి 3 టైమ్స్ అనేది అప్లై చేయండి. అప్లై చేశారంటే కనుక మనకి చక్కగా రిమూవ్ అయిపోతుంది.